Yes, good evening everyone. So welcome back to our session. Right now in this session we are going to start the important unit of 10th class physics. The name of the unit which we are going to start and discuss right now is about reflection and refraction of light. Okay, so reflection and refraction of light. So today we are going to start this fresh topic. Okay, the name of the topic which we are going to discuss right now is about reflection and refraction introduction. Okay, so before going to discuss in detail, first of all we need to know the basic concept and introduction. If we are very strong in the basic introduction, the coming unit will be very easier for us. Okay, so the topic which we are going to discuss right now is about reflection and refraction. So మనం థింక్ చేయాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకే, రెండు ఒకటా లేదా రెండు వేరు వేరా? ఒకవేళ ఒకటే అయితే మరి రెండు పదాలు ఎందుకు ఇచ్చాడు? లేదా రెండు వేరు వేరు అంటే దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్? సో actually the main point, so before going to start about reflection and refraction, we need to know this is the concept that is related to the topic of light. ఇదంతా కంప్లీట్ గా లైట్ అనే టాపిక్ కి సంబంధించినటువంటి యూనిట్ అని తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ కాబట్టి బేసిక్స్ తో వెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో దిస్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. దీస్ టూ కాన్సెప్ట్స్ ఆర్ దీస్ టూ ఫినామినా దే బిలాంగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ లైట్. అంటే దీన్ని బట్టి లైట్ మే అండర్గో రిఫ్లెక్షన్ అండ్ లైట్ మే అండర్గో రిఫ్రాక్షన్. అంటే లైట్ అనేది రిఫ్లెక్షన్కి గురవ్వగలదు, లైట్ అనేది రిఫ్రాక్షన్ కూడా గురవ్వగలదు. ఓకే, ఫస్ట్ పాయింట్ వీ నీడ్ టు నో దట్ దీస్ టూ ఆర్ ద కాన్సెప్ట్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ లైట్. ఓకే, అండ్ సెకండ్ పాయింట్, ఇంకా డెప్త్లోకి వెళ్లే ముందు వీ నీడ్ టు నో ద మీనింగ్ ఆఫ్ మీడియా. ఓకే, మీడియం లేదా మీడియా, ప్లూరల్ అయితే మీడియా అంటాం. ఓకే, సో మీడియమ్స్, టైప్స్ ఆఫ్ మీడియమ్స్ అనేది తెలియాలి మనకి. ఓకే, సో ఈ మీడియమ్స్ యొక్క ఇంపాక్ట్ మనకి ఈ రెండింటి బట్టి అర్థం అవుతుంది అనమాట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మీడియం? సో బేసికల్లీ మనకు తెలియాల్సింది దేర్ ఆర్ బేసికలీ టూ టైప్స్ ఆఫ్ మీడియా. మీడియం అంటే సింగులర్, మీడియా అయితే ప్లూరల్, అందుకే నేను మీడియా అంటున్నాను. సో నాట్ లైక్ సోషల్ మీడియా, ఇది ఫిజిక్స్ మీడియా. ఓకే, సో మీడియం కాదు మీడియా, టూ టైప్స్ ఆఫ్ మీడియా అని ఉంది, ఎందుకంటే ప్లూరల్ ఫామ్ వాడుతున్నాం కాబట్టి. ఓకే, సో ఆ రెండు ఏంటంటే ఒకటి డెన్సర్ మీడియా, డెన్సర్ మీడియం, అండ్ సెకండ్ వన్ రేరర్ మీడియం. ఓకే, ఇవన్నీ కూడా మనం టాపిక్ డెప్త్లోకి వెళ్ళాక తెలుస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో ద ఇంట్రడక్షన్. సో మనకి ఏం తెలియాలి? ఫస్ట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, దీస్ టూ కాన్సెప్ట్స్ కంప్లీట్లీ బిలాంగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ లైట్ అని చెప్పుకుందాం. అండ్ నెక్స్ట్ వన్, there are two types of media, that is about denser medium and rarer medium. ఓకే, అండ్ ఇంకొకటి మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ రెండు మీడియంస్ బట్టి నౌ వీ కెన్ సే వెదర్ ద లైట్ హ్యాస్ గాన్ రిఫ్లెక్షన్ ఆర్ లైట్ హ్యాస్ గాన్ రిఫ్రాక్షన్. మీడియం బట్టి మనం చెప్తాం. ఓకే, అది డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తుందా, లేదా రేరర్ నుంచి డెన్సర్కి వస్తుందా, అలా కాకుండా సేమ్ మీడియంలోనే వెళ్ళిపోతుందా, లేదా మీడియం దాటి మళ్ళీ ఇంకో మీడియంలోకి వెళ్తుందా. ఓకే, బై బేసింగ్ అపాన్ ద మీడియా ఎయిదర్ ఇట్ మే బి డెన్సర్ టు రేరర్ ఆర్ రేరర్ టు డెన్సర్, లేదా డెన్సర్లోనే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందా, లేదా రేరర్లోనే వెళ్తుందా. సో బేసింగ్ అపాన్ ద మీడియా we can say whether the light has gone reflection or light has gone refraction. లైట్ రిఫ్లెక్షన్లోకి వెళ్ళిందా, లైట్ రిఫ్రాక్షన్లోకి వెళ్ళిందా అనేది బేసింగ్ అపాన్ ద మీడియా బట్టి వీ కెన్ ఫైనలైజ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే లెట్ us టేక్ వన్ డయాగ్రామ్. సో ఫస్ట్ మీకు బేసిక్స్ అర్థం అని కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో లెట్ us టేక్ వన్ లైన్. సో జనరల్లీ వీ కాల్ దిస్ లైన్ యాజ్, దీన్ని ఏమంటాం అంటే మనం ఫస్ట్ ఇంటర్ఫేస్ అంటాం. ఓకే, ఏమంటాం దాన్ని? ఇంటర్ఫేస్. ఓకే, వీ కాల్ ఇట్ యాజ్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అని ఎందుకు అన్నారు నెక్స్ట్ చెప్తాను. సో దిస్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్ఫేస్. ఏమంటాం దాన్ని? ఇంటర్ఫేస్. సో దీన్ని మనం ఎంఎం అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. ఎంఎం అంటే ఒక హారిజెంటల్ లైన్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఇంటర్ఫేస్. దీనికి 90 degreesలో పెర్పెండిక్యులర్గా గీస్తే దాన్ని నార్మల్ అంటాం అనమాట. ఎన్ డాష్. ఓకే, ఎన్ డాష్, దీన్ని మనం నార్మల్ అంటాం. అంటే ఇంటర్ఫేస్ అయింది, నెక్స్ట్ ఇంకోటి ఏమొచ్చిన వర్డ్ నార్మల్. ఓకే, సో ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ ఎం అండ్ నార్మల్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ and the angle between interface and normal is always 90 degrees. సో mm కి nn కి మధ్య యాంగిల్ 90 degrees ఉండాలి.
then now we have to apply. One is denser medium and another one is a rarer medium. So let us take denser medium ni, let the medium be first medium అంటే నెంబర్ 1 కింద తీసుకున్నాను. rarer medium ని I am taking as నెంబర్ 2 media. ఓకే, ఫస్ట్ మీడియం నెంబర్ 1 అని చెప్తున్నాం. అంటే లెట్ us take this is as a denser medium. అంటే డెన్సర్ మీడియం అంటే పై మీడియం అనమాట. సెకండ్ మీడియం డౌన్ దాన్ని మనం rarer కింద తీసుకున్నాం. ఓకే, లెట్ us take this one. ఓకే, డెన్సర్ మీడియం అండ్ rarer medium. నౌ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్ఫేస్. అసలు ఇప్పుడు ఇంటర్ఫేస్ అంటే ఏంటి? పేరులోనే ఉంది. ఇంటర్ఫేస్ అంటే రెండు ఎక్కడైనా సరే రెండు మీడియాస్ వచ్చి జాయిన్ అవుతున్నాయి ప్లేస్ని మనం ఇంటర్ఫేస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఎంఎం అంటే పై నుంచి ఏమో డెన్సర్ మీడియం వస్తుంది, కింద నుంచి రేరర్ మీడియం వెళ్తుంది. సో దీస్ టూ మీడియా దే ఆర్ గోయింగ్ టు బి జాయింట్ అట్ ద లైన్, దట్ లైన్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫేస్. ఇప్పుడు అర్థంగా లేదా? ఇంటర్ఫేస్ అంటే ఆ రెండు మీడియాస్ ఏవైతే ఉన్నాయో, పైనేమో డెన్సర్ మీడియం అని చెప్పాం, అంటే నెంబర్ 1 అంటే ఇక్కడ నుంచి ఈ లైన్ వరకు ఇదంతా డెన్సర్ మీడియా. ఓకే, కింద నుంచి ఇక్కడ వరకు రేరర్ మీడియా. సో పై నుంచేమో డెన్సరు, కింద నుంచేమో రేరరు. దీస్ టూ మీడియాస్ ఆర్ గోయింగ్ టు మెర్జ్ ఎట్ వన్ లైన్, దట్ లైన్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫేస్. ఇప్పుడు అర్థంగా లేదా? ఇంటర్ఫేస్ ఈజ్ ఎ లైన్ ఆర్ హారిజంటల్ లైన్ వేర్ టూ మీడియా ఆర్ గోయింగ్ టు బి ఇంటర్పోజ్డ్, అక్కడ మిక్స్ అవుతాయి అనమాట. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నార్మల్? ఏ లైన్ దట్ ఈస్ డ్రాన్ అట్ ఎ పర్పెండిక్యులర్ ఆఫ్ 90 degrees టు ద ఇంటర్ఫేస్. ఆ ఇంటర్ఫేస్కి 90 degrees లో గీసేదే నార్మల్ అనమాట. నౌ వీ హ్యావ్ టు అప్లై రిఫ్లెక్షన్ అండ్ రీఫ్రాక్షన్. ఇక్కడ మనం రిఫ్లెక్షన్ ఎప్పుడు జరుగుతుంది, రీఫ్రాక్షన్ ఎప్పుడు జరుగుతుందో చూద్దాం. సో నౌ రిఫ్లెక్షన్ రీఫ్రాక్షన్ జరగాలంటే ఖచ్చితంగా మనకి వీ షుడ్ హ్యావ్ ఇన్సిడెంట్ లైట్. అంటే మనకి లైట్ అనేది ఇన్సిడెంట్ అవ్వాలి. సో దాన్ని మనం ఏమంటాం? ఇన్సిడెంట్ లైట్ అంటాం. ఏమంటాం దాన్ని మనం? ఇన్సిడెంట్ లైట్ విత్ సమ్ యాంగిల్. ఓకే, దాన్ని మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఇన్సిడెంట్ లైట్, ఇన్సిడెంట్ అంటే ఏ యాంగిల్తో అయితే అది ఇన్సిడెంట్ అవుతుందో, ఇన్సిడెంట్ అవ్వడం అంటే స్ట్రైక్ అవ్వడం. ఓకే, సో ఆ యాంగిల్ మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఐ అంటాం. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా యాంగిల్స్ మెజర్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు నార్మలే చూడాలి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు నార్మల్తో ఎంత యాంగిల్తో అది ఇన్సిడెంట్ అవుతుంది. ఓకే, అది ఇన్సిడెంట్ అంటే ఏమవుతుంది? ఇన్సిడెంట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రైక్ అవడం. ఏ యాంగిల్తో లేదా ఎంత యాంగిల్తో అది స్ట్రైక్ అవుతుంది, ఇన్సిడెంట్ అవుతుంది. ఓకే, విత్ రెస్పెక్ట్ టు నార్మల్ చూసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ ఇస్ ఎ పాయింట్ సోర్స్. ఓకే, ద లైట్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ ఫ్రమ్ దిస్ సోర్స్. సో నేను దీని సోర్స్ కింద తీసుకున్నాను. ఫ్రమ్ దిస్ సోర్స్ ద లైట్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్. సో లైట్ అనేది మనకి ఇలా స్టార్ట్ అయ్యి ఇన్సిడెంట్ అవ్వడం ట్రై చేస్తుంది. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ ఐఎమ్ డ్రాయింగ్ వన్ లైన్. ఓకే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి స్ట్రైక్ అయిందా లేదా? ఓకే, అండ్ నౌ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏం చెప్పాం? ఎంత యాంగిల్తో అయితే స్ట్రైక్ అవుతుందని మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటున్నాం. నౌ వీ హ్యావ్ టు ప్లేస్ దిస్ యాంగిల్ ఐ. ఇక్కడ ప్లేస్ చేస్తామా, ఇక్కడ ప్లేస్ చేస్తామా? చాలా మంది డౌట్ ఉంటుంది. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎప్పుడూ కూడా విత్ రెస్పెక్ట్ టు నార్మల్ అని చెప్పాను, అవునా కదా? ఆల్వేస్ ద యాంగిల్ షుడ్ బి ప్లేస్డ్ విత్ రెస్పెక్ట్ టు నార్మల్. నార్మల్ అంటే ఇటువైపు ఉంది కాబట్టి యాంగిల్ షుడ్ బి టేకెన్ విత్ రెస్పెక్ట్ టు నార్మల్. సో దీన్ని యాంగిల్ ఐ అని తీసుకుంటాం. యాంగిల్ ఐ అంటే విత్ సమ్ యాంగిల్. ఆ యాంగిల్ ఐ ప్లేస్ 20 degrees or 30 degrees or 40 degrees వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఆల్వేస్ ద యాంగిల్ ఆఫ్, అంటే దీన్ని ఇప్పుడు ఏమనొచ్చు? యాంగిల్ అండ్ ఐ అనొచ్చు, లేదా అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. వీ కెన్ కాల్ ఇట్ ఎస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇక్కడ వరకు ఓకే కదండి, అవునా కదా? సో విత్ సమ్ యాంగిల్ ద లైట్ ఈస్ గోయింగ్ టు స్ట్రైక్ ద సర్ఫేస్. సో దీన్ని మనం ఒక పాలిష్డ్ సర్ఫేస్ అని చెప్పొచ్చు. అంటే ఇంటర్ఫేస్ ఈస్ నథింగ్ బట్ ఒక పాలిష్డ్ సర్ఫేస్ అని చెప్పొచ్చు, లేదా అంటే స్మూత్గా ఉన్నటువంటి ఒక పాలిష్డ్ సర్ఫేస్ని మనం ఇంటర్ఫేస్ కింద తీసుకున్నాం. ఓకే, సో దీని మీద విత్ సమ్ యాంగిల్తో ద లైట్ ఈస్ గోయింగ్ టు బి స్ట్రైక్డ్ విత్ సమ్ యాంగిల్. దట్ యాంగిల్ ఈజ్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. మరి ఇక్కడ స్ట్రైక్ అయింది. స్ట్రైక్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుందా, లేదా మీడియం చేంజ్ అయ్యి నెక్స్ట్ దానిలోకి వస్తుందా అని చెప్పేదే రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఇక్కడి నుంచి మనకు అర్థం అవ్వాలి. ఓకే, సో ఒకవేళ మీడియం చేంజ్ అవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, డెన్సర్లోనే స్టార్ట్ అయింది లైట్, అవునా కదా? సో డెన్సర్లోనే స్టార్ట్ అయ్యి అంటే మీడియం 1. ఓకే, సో మీడియం 1లోనే స్టార్ట్ అయింది. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీడియం 1లో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇలా బౌన్స్ బ్యాక్ అయింది. ఓకే, లెట్ us టేక్ దిస్ వన్ యాజ్ బౌన్స్ బ్యాక్ అయింది. ఆ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు దాన్ని ఏమంటాం? రిఫ్లెక్షన్. వీఆర్ కాలింగ్ ఇట్ ఎస్ ఫస్ట్ ఫినామినా రిఫ్లెక్షన్. ఓకే, రిఫ్లెక్షన్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నది స్ట్రైక్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ మీడియంలో
ఓకే, ఇన్ ద సేమ్ మీడియం ద లైట్ ఈజ్ గోయింగ్ టు బి బౌన్స్డ్ బ్యాక్, మళ్ళీ తిరిగి అది ఏమవుతుంది, బౌన్స్ బ్యాక్ అవుతుంది అనమాట. ఆ బౌన్స్ బ్యాక్ అయ్యే ఫినామినానే మనం రిఫ్లెక్షన్ అంటాం. ఓకే, సో అక్కడ మీడియం చేంజ్ అవ్వదు. ఇన్ ద సేమ్ మీడియం ద లైట్ ఈస్ గోయింగ్ టు బి బౌన్స్డ్ బ్యాక్, అంటే వితౌట్ చేంజింగ్ ఇన్ ద మీడియం. అంటే ఇక్కడ మనకి రెండు ఉన్నాయి, ఒకటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఐ, అవునా కదా. ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద సర్ఫేస్ విత్ సమ్ సర్టెన్ యాంగిల్ ఐ, ద లైట్ రే ఇస్ గోయింగ్ టు బి బౌన్స్డ్ బ్యాక్ ఇన్ ద సేమ్ మీడియం, అంటే ఇలా వచ్చి మళ్ళీ అలా వెళ్తుంది. ఓకే, సో సేమ్ మీడియంలో కనుక లైట్ అనేది బౌన్స్ బ్యాక్ అయితే దట్ ఫినామినా is called reflection. That phenomena is called reflection. And we need to remember again, for every angle of incidence there is angle of reflection. నువ్వు ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ చేస్తావో, ఇన్సిడెంట్ చేసిన ప్రతి ఇన్సిడెన్స్ యాంగిల్కి ఖచ్చితంగా అక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఉంటుందన్నమాట. ఓకే, సో అది కూడా ఎప్పుడు కూడా విత్ రెస్పెక్ట్ టు నార్మలే తీసుకోవాలి, ఇంటర్ఫేస్తో తీసుకోకూడదు. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనం ఎలా తీసుకున్నాం, విత్ రెస్పెక్ట్ టు నార్మల్ తీసుకున్నాం. అలా ఇక్కడ కూడా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆల్వేస్ ఇట్ షుడ్ బి టేకెన్ విత్ రెస్పెక్ట్ టు నార్మల్. We have to remember this point. Always angle of incidence and angle of reflection, they should be taken with respect to normal but not with respect to interface. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, now this is the concept of reflection. Reflection is nothing but it is a phenomenon in which after angle of incidence the light ray is going to be bounced back in the same medium. That phenomenon is known as reflection phenomena. Okay, is it clear or not? So for every angle of incidence there is angle of reflection, angle I and angle R. Okay, now what is the meaning of refraction? మరి refraction అంటే ఏంటి? ఓకే, ఇందాక ఏం చెప్పుకున్నాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పడిన తర్వాత సేమ్ మీడియం, ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి, సేమ్ మీడియంలో అదేమైంది, బౌన్స్ బ్యాక్ అయింది. బట్ ఇప్పుడు సేమ్ మీడియంలో బౌన్స్ బ్యాక్ అవ్వకుండా కొంచెం ఇలా డీవియేట్ అయ్యి కిందకి రావడం అనమాట, ఇలాగనమాట. సో డెఫినెట్లీ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద మీడియం, ఎయిదర్ ఫ్రమ్ 1 to 2 or 2 to 1, అంటే డెన్సర్ నుంచి రేరర్ మీడియంకైనా లేదా రేరర్ నుంచి డెన్సర్ మీడియంకైనా. డెఫినెట్గా ఫర్ ఎగ్జాంపుల్ లైట్ రే అన్నది నేను డెన్సర్లో వేసాను, ఆ డెన్సర్లో వేసినటువంటి లైటు ఆ సర్ఫేస్ దగ్గరికి వచ్చేటప్పటికి అది స్ట్రైక్ అయ్యి నెక్స్ట్ మీడియం అంటే రేరర్లోకి వచ్చింది అనమాట. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమో ఒక మీడియంలో ఉంటుంది, యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ ఏమో మరొక మీడియంలో ఉంటుంది అనమాట. అంటే డెఫినెట్లీ దెర్ విల్ బి చేంజ్ ఇన్ ద మీడియం. రిఫ్లెక్షన్ అయితే వితౌట్ చేంజ్ ఇన్ ద మీడియం, ఫస్ట్ బేసిక్ పాయింట్ మనకు అర్థం అవ్వాలి. చేంజ్ ఇన్ ద మీడియం అంటే డెన్సర్ టు రేరర్ కానీ, లేదా రేరర్ టు డెన్సర్ కానీ, లేదా ఫస్ట్ మీడియం టు సెకండ్ మీడియం ఆర్ సెకండ్ మీడియం టు ఫస్ట్ మీడియం కానీ, ఖచ్చితంగా ఒక లైట్ బెండ్ అయ్యి చేంజ్ అయ్యిందంటే, ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇలా వచ్చినటువంటి లైటు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బెండ్ అయ్యి అప్పుడు కిందకు వస్తుంది అనమాట. ఓకే, ఆ బెండింగ్ అయ్యే ఫినామినాని మనం రీఫ్రాక్షన్ అంటాం. ఏమంటాం, రీఫ్రాక్షన్. రీఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద బెండింగ్ ఆఫ్ ద లైట్ అండ్ దిస్ బెండింగ్ విల్ కాజ్ ద చేంజ్ ఇన్ ద మీడియం. ఆ బెండ్ అవడం వల్ల అదేమవుతుంది, మీడియంలో చేంజ్ వస్తుంది. బట్ రిఫ్లెక్షన్ ఇవేమీ జరగల, సింపుల్గా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వచ్చింది విత్ సమ్ సర్టెన్ యాంగిల్, ద సేమ్ మీడియం the light is going to be bounced back. That is reflection. For every angle of incidence there is angle of reflection. But coming to refraction, definitely there will be change in the మీడియం ఆఫ్ లైట్. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమో ఒక మీడియంలో ఉంటుంది, బట్ యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ అనదర్ మీడియంలో ఉంటుంది అనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, డెఫినెట్లీ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ రీఫ్రాక్షన్ దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ద మీడియం. ఆ మీడియంలో ఎందుకు చేంజ్ వస్తుంది అదే మనం తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద చేంజ్ ఇన్ ద మీడియా. ఇప్పుడే చెప్తాం, డెన్సర్ నుంచి రేరర్ కానీ, రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళినప్పుడు మీడియం మారుతుంది. దెన్ అలా ఎందుకు మారుతుంది, బికాస్ ఆఫ్ ద బెండింగ్ ఫినామినా. ఎప్పుడైతే లైట్ ఒక యాంగిల్తో స్ట్రైక్ అయ్యి ఒక సర్ఫేస్ మీద అంటే ఇంటర్ఫేస్ మీద హిట్ చేస్తుందో, అట్ దట్ పాయింట్ దెర్ విల్ బి స్లైట్ బెండింగ్ అండ్ దట్ బెండింగ్ విల్ రిజల్ట్ ఇన్ ద చేంజ్ ఇన్ ద మీడియం. ఆ మీడియంలోకి చేంజ్ అయిపోతుంది వస్తుంది అనమాట. బట్ here also we need to remember that for every angle of incidence there is angle of refraction. Is it clear or not? ఇక్కడ కూడా యాంగిల్ ఐ అన్నది ఇక్కడ ఉంటే యాంగిల్ ఆర్ అన్నది ఇక్కడ ఉంటుంది అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అయినా యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ అయినా ఆల్వేస్ దే షుడ్ బి మెజర్డ్ విత్ రెస్పెక్ట్ టు నార్మల్. అంటే సింపుల్గా చెప్పాలి, ఇప్పుడు ఒక ఫైనల్గా ఇలా తీసుకుంటాము, ఇది నార్మల్,
ఇదేమో ఇంటర్ఫేస్, ఇది నార్మల్ అవుతుంది. ఇలా వచ్చి ఇలా బౌన్స్ బ్యాక్ అయితే అది రిఫ్లెక్షన్. అంటే ఇక్కడ యాంగిల్ ఐ ఉంటుంది, ఇక్కడ యాంగిల్ ఆర్ ఉంటుంది. ఓకే, సో ఎందుకు ఇక్కడే పెట్టాను, ఆల్వేస్ యాంగిల్ షుడ్ బి టేకెన్ విత్ రెస్పెక్ట్ టు నార్మల్. అలా కాకుండా ఇలా మళ్ళీ సేమ్ మళ్ళీ ఇంటర్ఫేస్ తీసుకున్నాను అండ్ అగైన్ ఐఎమ్ టేకింగ్ నార్మల్, అంటే ఎంఎం అంటే ఇంటర్ఫేస్, ఎన్ఎన్ అంటే నార్మల్. మళ్ళీ ఇలా లైట్ స్ట్రైక్ అయ్యి కొంచెం ఒక స్లైట్ బెండింగ్ వచ్చి మళ్ళీ ఇలా కిందకు వస్తే చేంజ్ ఇన్ మీడియా అయితే రిఫ్రాక్షన్. ఇక్కడ కూడా ఫర్ ఎవ్రీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దెర్ ఈస్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. బట్ వీ నీడ్ టు రిమెంబర్ ద కామన్ పాయింట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆల్వేస్ దే షుడ్ బి టేకెన్ విత్ రెస్పెక్ట్ టు నార్మల్ బేస్ చేసుకునే తీసుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. సింపుల్గా ఇప్పుడు డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే రిఫ్లెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద ఫినామినన్ ఇన్ విచ్ ద లైట్ రే విల్ బి బౌన్స్డ్ బ్యాక్ ఇన్ ద సేమ్ మీడియంలో బౌన్స్ బ్యాక్ అయితే దట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్. ఫర్ ఎవ్రీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దెర్ ఈస్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. Okay, and we need to remember that angle of incidence and angle of reflection should be taken with respect to normal. And coming to refraction is nothing but the phenomenon of bending of light. Due to this bending there will be change in the medium. Okay, that phenomenon of bending of light due to the change in medium is known as refraction. And there are basically two types of media, so denser media and rarer media. Okay, మీడియం చేంజ్ అయితే రిఫ్రాక్షన్, మీడియం చేంజ్ అవ్వకపోతే రిఫ్లెక్షన్. బట్ కామన్ పాయింట్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ లేదా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఖచ్చితంగా నార్మల్ బేస్ చేసుకునే తీసుకోవాలి. ఆ బెండింగ్ ఫినామినా అయితే రిఫ్రాక్షన్, బౌన్స్ బ్యాక్ ఫినామినా అయితే రిఫ్లెక్షన్. దిస్ ఇస్ ద ఫైనల్ పాయింట్ విచ్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ షుడ్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ ద laws of reflection and laws of refraction. Okay, good evening, have a nice day, take care everyone.